హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు రీటైల్ ట్రేడర్ హబ్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో వాట్ ఏ డే ఫ్రెండ్స్. సడన్గా మార్కెట్ స్ట్రక్చర్ సినారియో అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోవడం జరిగిందనమాట అండి. సో నిన్న సినారియో తర్వాత మేబీ కొంచెం లోయర్ హై లోయర్లో ఫార్మేషన్ ఆర్ బేరిష్నెస్ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదండి. బట్ సడన్లీ అవుట్ ఆఫ్ నో వేర్ దిస్ క్రేజీ ప్రైజ్ యాక్షన్ అనమాట అండి. క్రేజీ క్యాండిల్, లుక్ ఎట్ దిస్ విచ్ కవర్డ్ లైక్ 15 డేస్, ఆల్మోస్ట్ 2 వీక్స్ యొక్క ప్రైజ్ యాక్షన్ అంతా ఈ ఒక్క క్యాండిల్ కవర్ చేసినట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. చాలా కాలం తర్వాత ఒక వండర్ఫుల్ క్యాండిల్ రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఏదైతే నేను ట్రెండ్ లైన్ నిన్న ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ గురించి డ్రా చేయడం జరిగింది, ఎగ్జాక్ట్ ఇంచుమించు ఆ లెవెల్స్ దగ్గరికి ఇది రీచ్ అవ్వడం జరిగింది. బట్ ఇట్ ఈస్ మేకింగ్ న్యూ హై కదా. సో ఈరోజు ఇట్ మేడ్ న్యూ లైఫ్ టైమ్ హై అనమాట అండి, 25,433. సో నిఫ్టీ, సో ప్రీవియస్గా ఏదైతే ఉందో 25,333 అనమాట అండి, 25,433 రైట్. అంటే ప్రీవియస్ హై కంటే ఒక 100 పాయింట్స్ రైట్, ఒక 100 పాయింట్స్ పైన. సో ఈరోజు హై అనేది రిజిస్టర్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫైనల్గా 390 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. బట్ కానీ ఇంట్రాడే హై చూస్తే కనుక 433 కింద, 25,433 కింద రీచ్ అవ్వడం జరిగిందనమాట రైట్. బట్ కానీ స్టిల్ మీరు చూసారు ఆర్ఎస్ఐ స్టిల్ ఇంకా యాక్చువల్గా రైట్ స్ట్రెంత్ పికప్ అవ్వాలన్నమాట అండి. ఇది కంటిన్యూ అవి హోల్డ్ ఒకవేళ ఫర్దర్ ఎక్స్టెండ్ అయితే దాన్ని ఆటోమేటిక్ ఇది కూడా ఇంప్రూవ్ అవుతుంది. బట్ కానీ యాజ్ ఆఫ్ నో అయితే సడన్ ప్రైజ్ యాక్షన్ అనమాట అండి వన్ డేలో. సో దానికి ఇన్స్టిట్యూషన్స్ బయ్యింగ్ ఖచ్చితంగా కంట్రిబ్యూట్ చేస్తుంటుంది. మనం ఎనీహౌ చూద్దాం అనమాట అండి. వెదర్ ఎఫ్ఐఐసా డిఐఎసా ఎవరు దీనికి రీజన్ అనేది కూడా వీళ్ళు ఫైండ్ అవుట్ అనమాట అండి. బట్ ఇంట్రాడే ప్రైజ్ యాక్షన్ చూస్తే కనుక యాక్చువల్గా ఇట్ వాజ్ వెరీ చాపీ, సైడ్ వేస్, నేరో ప్రైజ్ యాక్షన్ అప్ టు 2 PM అనమాట అండి రైట్. బట్ 2 గంటలకి మీరు చూడొచ్చు అనమాట అండి 25,000 దగ్గర నుంచి, సో 25,200 దగ్గర, అంటే ఒక 15 మినిట్స్లో ఒక 200 పాయింట్ల క్యాండిల్. లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. మనం కనుక హెడ్జింగ్ చేసుకోకపోతే మన పరిస్థితి ఏంటి ఆలోచించండి ఫ్రెండ్స్ రైట్. లుక్ ఎట్ దిస్ క్రేజీనెస్ అనమాట అండి. సో మార్కెట్ స్ట్రక్చర్ సెంటిమెంట్ అలా ఉంటుంది అనమాట అండి. ఎందుకంటే చాలా కాలంగా దాన్ని తొక్కుపెట్టి ఉంచినట్టుగా నేరో రేంజ్లో చాలా కంట్రోల్డ్ మూవ్స్ అనేవి మనం డిస్కస్ చేస్తూ వచ్చాం కదా. బట్ అవుట్ ఆఫ్ సడన్గా ఏంటంటే జస్ట్ గ్యాప్ ఫిల్ అయిందనమాట అండి. మీరు చూస్తే అరౌండ్ 11:30కి గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది కదా. స్లోగా ప్రైస్ తగ్గి ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ అయిపోవడం జరిగింది. యాక్చువల్ నిన్న యూఎస్ మార్కెట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. బట్ నేను చెప్పడం జరిగింది డే స్టిల్ యంగ్, వి నెవర్ నో డే క్లోజింగ్కి ఎలా అవుతుందో చూద్దామని చెప్పి నిన్న మనం అనుకున్నాం కదా. బట్ ఫైనల్గా క్లోజింగ్ బేసిస్ మీద దే రికవర్డ్ వండర్ఫుల్ వీషేప్ రికవర్ వచ్చి పాజిటివ్గా యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అవ్వడం నిన్న జరిగిందనమాట అండి. సో మీరు చూడొచ్చు అనమాట అండి, మన మార్కెట్స్ కూడా గ్యాప్ అప్ వచ్చి కొంచెం సైడ్ వేస్గా ఉండి, బట్ లుక్ ఎట్ దిస్ బ్లాస్ట్ రైట్. సడన్గా ర్యాకెట్ లాంచ్ అయిపోవడం జరిగింది. సో 25,000 నుంచి 25,004 అండ్ ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ రన్ అనమాట అండి. 400 పాయింట్స్ అండి నిఫ్టీలో విత్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 అవర్, ఒక గంటలోనే మీరు చూడొచ్చు అనమాట. 400 పాయింట్లు. చాలా కాలంగా మార్కెట్లో చాలా పేషెన్సీ టెస్ట్ చేసిన స్టూడెంట్స్ కూడా అయ్యో ఏంటి అసలు ఇది, అసలు మూమెంట్ లేదు, ఇంట్రాడే ట్రేడింగ్ వేస్ట్ అని చెప్పి చాలామంది బయ్యర్స్ అందరూ కూడా, నాట్ ఓన్లీ మై స్టూడెంట్స్, ఎవరైనా కూడా చాలా పేషెన్సీ టెస్ట్ చేయడం జరిగిందనమాట అండి చాలా కొంతకాలంగా మీరు చూస్తే కనుక. సో అందువల్ల ఏంటంటే ఒక్కొక్కసారి సెల్లర్ మార్కెట్ ఉంటుంది, ఈరోజు బయ్యర్ మార్కెట్ అనమాట అండి. బట్ బీయింగ్ ఎ బయ్యర్ మనసు మన కరెక్ట్ టైంలో ఎంట్రీ పొజిషన్లో ఉండగలిగితే విల్ మేక్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెల్లర్కి హెడ్జ్ ఉంటుంది. ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ చేస్తారో వాళ్ళకి టైం అనేది ఆటోమేటిక్గా ఫేవరబుల్గా ఉంటుంది. సో టైం అవ్విగొల్ది డికే అనేది ఆటోమేటిక్గా వచ్చేయడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆప్షన్ సెల్లర్ విన్ అవుతూ ఉంటాడు. బట్ కానీ ఇలాంటి ఒక రోజుని ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో అకౌంట్ బ్లో అయిపోద్దండి ఇఫ్ దే డోంట్ పుట్ స్టాప్ లాస్ రైట్. స్టాప్ లాస్ ప్రాపర్గా మెయింటైన్ పోతే కనుక రేపు మనం చూస్తాం ట్విట్టర్లో ఎంతమంది రైట్ సెల్లర్స్ ఉన్నారు చాలామంది. రీసెంట్ టైంలో దే మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అండి. గత ఆగస్ట్ మంత్ అంతా అండ్ సెప్టెంబర్ సోఫార్ ఇప్పుడు దాకా వండర్ఫుల్ ప్రాఫిట్స్ వచ్చాయి. బట్ కానీ వాళ్ళు కనుక స్టాప్ లాస్ ఎగ్జిట్ అయ్యి ఉండకపోతే ఆ ప్రాఫిట్స్ అన్నీ ఈ ఒక్క రోజే వైపౌట్ అయిపోతాయి. అందువల్ల చాలా 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 ఇంపార్టెంట్ అనమాట అండి ఆర్ట్ ఆఫ్ బుకింగ్ లాసెస్. స్టాప్ లాస్ పెట్టడం, స్టాప్ లాస్ ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా. సో కొన్ని దెబ్బలు తిని రైట్ ఎక్స్పీరియన్స్ అయ్యాక ఆటోమేటిక్గా మీరు రాక్ సాలిడ్గా రైట్ అలా తయారవుతారు అనమాట అండి ఖచ్చితంగా రైట్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక రేంజ్లో ఉంది అని మనం అనుకున్నాం కదండి. ఆ రేంజ్ కంఫర్టబుల్గా దాటేయడం జరిగిందనమాట అండి. సో ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుందో మల్టిపుల్ టైమ్స్ నెక్కలే. యాక్చువల్గా ఈ బ్రేక్అవుట్ నిన్న
మొన్న ప్రైస్ యాక్షన్ చూసి నేను మీకు కప్ అండ్ హ్యాండిల్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లాగా ఫామ్ అవుతుంది అని అనుకున్నాం, బట్ కానీ నిన్న బ్రేక్అవుట్ ఫెయిల్ అయింది, బట్ కానీ ఆ బ్రేక్అవుట్ ఈ రోజు వచ్చిందనమాట అండి, రైట్. సో అయితే గోయింగ్ ఫార్వర్డ్, సో రేంజ్ క్యాల్కులేషన్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మన రేంజ్ క్యాల్కులేషన్ ప్రకారం చూస్తే కనుక సో పొటెన్షియల్ టార్గెట్స్, రైట్. సో లైక్ ఎనీవేర్ ఇప్పుడు వచ్చి 51,700 దగ్గర ఉందన్నమాట అండి. సో 52,000 ప్లస్ 52,100 లెవెల్స్కి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అండి. అయితే ఇద్దరు రేపు గ్యాప్ అప్ తర్వాత కంటిన్యూగా వెళ్ళిపోద్దా, లేదంటే ఆల్రెడీ బ్రేక్ అవ్వింది కదా, ఈ లెవెల్ కొంచెం రీటెస్ట్ చేసి బౌన్స్ అయి వెళ్తుంది అనేది విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండ్ ఫ్రెండ్స్, రైట్. ఇట్ ఆల్ డిపెండ్స్, గ్లోబల్ మార్కెట్స్ బట్టి సెంటిమెంట్ సినారియో మారిపోయింది అనమాట అండ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్పగలను అనమాట అండి. సో యాక్చువల్గా కొంచెం ట్రెండ్ సైడ్ వేస్ బేరిష్ ఈ టైప్లో ఉందన్నమాట అండి, బట్ కానీ ఈ రోజుతోటి స్ట్రక్చర్ కంప్లీట్గా ఒకసారి మళ్ళీ చేంజ్ అయిపోయింది, మళ్ళీ అగైన్ బై అండ్ డిప్స్ అండ్ మళ్ళీ అగైన్ మార్కెట్ అనేది ఇట్ ఈస్ రెడీ టు ఫ్లై అన్నట్టుగా తయారైంది అనమాట అండి. సో ప్రీవియస్ సెవరల్ టైమ్స్ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో 51,800 అనమాట అండి. ఓకే, మీరు చూస్తే కనుక ప్రీవియస్ రీసెంట్ టైంలో కూడా అక్కడి నుంచి ఒక రిజెక్షన్ వచ్చింది కదా. సో 51,800 దగ్గరే అగైన్ ఇట్ ఈస్ టెస్టింగ్ అనమాట అండి. లాంగ్ టర్మ్లో ఇది షార్ట్ టర్మ్ ఇంట్రాడే, ఇందాక నేను చెప్పింది 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఆ రేంజ్ అది మనం చూసాం కదా. ఒకవేళ కనుక కంఫర్టబుల్గా 52,000 పైన క్లోజ్ అయితే, రైట్. సో ఇందాక ఏదైతే మీరు 15 మినిట్ టైం ఫ్రేమ్లో సేమ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ అనమాట అండి, రైట్. సో ఇందాక మీకు నేను చూపించింది కప్ అండ్ హ్యాండిల్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో, వేరేజ్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఇన్ డైలీ టైం ఫ్రేమ్, రైట్. సో డైలీ టైం ఫ్రేమ్లో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కూడా మనకు బ్యూటిఫుల్గా ఇక్కడ కనిపించింది, బట్ ఇంకా బ్రేక్అవుట్ అవ్వాలి. నిన్న చెప్పాను కదా సేమ్ సినారియో అండి. నిన్న మనం మొన్న ప్రైస్ యాక్షన్ డిస్కస్ చేస్తా చెప్పాం కదా, ఒకవేళ ఇది మళ్ళీ ఒక లెగ్ ఇంకొక హ్యాండిల్ ఫామ్ అయిన తర్వాత బ్రేక్ అవుద్దా, లేపి బ్రేక్ అవుతా వి నెవర్ నో. సో బట్ కానీ ఏంటంటే ఒక స్వీట్ స్పాట్ దగ్గర ఉందన్నమాట అండి. ఒకవేళ కనుక నెక్ లైన్ ఏదైతే ఉందో కరెంట్ లెవెల్ బ్రేక్ అయ్యి 51,800 దాటితే కనుక లుక్ ఎట్ దిస్ ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ 53,500 లెవెల్స్కి ఛాన్సెస్ ఉందన్నమాట అండి. అంటే బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్గా కొత్త లైఫ్ టైమే రికార్డ్ చేయలేదు ఇంకా, రైట్. సో ఎందుకంటే నిఫ్టీ అయితే ఆల్రెడీ న్యూ లైఫ్ టైమ్ హైస్ రీచ్ అవుతూ ఉన్నాయి, బట్ కానీ బ్యాంకింగ్ స్టాక్స్లో ఉన్న రకరకాల ఛాలెంజెస్ వల్ల, బ్యాంకింగ్ సెక్టర్లో ఉండడం వల్ల సో బ్యాంకింగ్ స్టాక్స్ ఇంకా పెర్ఫార్మెన్స్ రాలేదన్నమాట అండి. లెట్ us see సో ఎంతవరకు మరి ఇది డ్రైవ్ అవుతుంది, ఎంతవరకు కంటిన్యూ అవుతుందో చూద్దాం. అయితే ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ ఏం చేసే అనేది ఇంట్రెస్టింగ్ టు వాచ్ అనమాట అండి. ఎఫ్ఐఐస్ 7,700 కోట్లు బై చేశారండి. యాక్చువల్గా డిఐఎస్ మంచి బయింగ్ చేసి ఉంటారేమో అనుకున్నాను, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ లంసం ఎస్ఐపిఎల్ అమౌంట్ వస్తుంది కదండి, ఎస్ఐపి అమౌంట్ అంతా కూడా మేబీ స్లోగా దే ఆర్ ఇన్వెస్టింగ్, అది ప్రీవియస్ కూడా చేశారు, బట్ కానీ ఫస్ట్ వీక్ జనరల్గా లైక్ 10th 11th డేట్ దాకా అందరం ఎస్ఐపి అమౌంట్ డిడక్షన్ అనేది పెట్టుకుంటూ ఉంటారు కదండి, ఆటో డిడక్షన్ అనేది. సో అందువల్ల ఏంటంటే ఆ అమౌంట్ అంతా రైట్ ఇప్పుడు ఈ టైంకి యాక్చువల్గా ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కదా. సో వాళ్ళు మంచి బయింగ్ చేసి ఉంటారు అనుకున్నాను, బట్ మై సర్ప్రైజ్ యాక్చువల్గా ఎఫ్ఐఐస్ బై చేశారండి. 7,700 కోట్లు ఎఫ్ఐఐస్ బై చేశారు. ఇన్ఫ్యాక్ట్ డిఐఎస్ 1,800 కోట్లు ప్రాఫిట్ బుక్ చేయడం జరిగిందనమాట అండి. అయితే మొన్న ఎఫ్ఐడిఐ డేటా మనం చూసినప్పుడు డిస్కస్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇన్స్టిట్యూషన్స్ ఇద్దరు నెట్ కొంచెం బయర్స్గా ఉన్నారు, ఐ థింక్ నిన్న అనుకుంటా అనమాట అండి. బట్ మార్కెట్స్ తగ్గాయి, అంటే రీటైల్ పీపుల్ కొంచెం నెగిటివ్గా ఉన్నారన్నమాట అండి. బట్ ఇద్దరు కూడా నిన్న కొన్నారు, బట్ నేను అది కూడా చెప్పడం జరిగింది, దే ఆర్ బయింగ్ లాట్ ఆఫ్ ఫుడ్స్, అంటే నో డౌట్ క్యాష్లో డెలివరీ తీసుకుంటారు, బై చేస్తున్నారు, వాళ్ళ కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫండ్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు కాబట్టి వితౌట్ ప్రొటెక్షన్ జనరల్గా చేయరనమాట అండి. సో ఫర్ టైమ్ బీయింగ్ పుట్స్ బయింగ్ అనేది జరుగుతుంది, ఆప్షన్స్లో హెడ్జింగ్ తీసుకుంటున్నారు, బట్ అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి, క్యాష్ లెవెల్లో బయింగ్ కూడా వండర్ఫుల్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. సో అయితే స్ట్రెంత్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. స్ట్రెంత్ అయ్యా లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్రేజీ అనమాట అండి. 50 కంపెనీలు, ఆల్ నిఫ్టీ 50 స్టాక్స్ ఆర్ ఇన్ గ్రీన్ అండి. సో ఎంతకాలం క్రితం మనం చూసామో ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, మీలో ఎంతమంది గుర్తుందో యూ కెన్ సీ అనమాట అండి. ఆల్ 50 స్టాక్స్ నిఫ్టీ 50లో అన్ని కంపెనీలు కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాను అనమాట అండి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్రేజీనెస్, రైట్. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇండెక్స్ స్టాక్స్, ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ఇండెక్స్ లెవెల్లో మంచి బయింగ్ జరిగింది, రైట్. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్ఐఎస్ జనరల్గా హెవీ వెయిట్స్లోనే బయింగ్ జరుగుతుంది కదా. సో అందువల్ల ఇండెక్స్ నిఫ్టీ టాప్ స్టాక్స్ ఏవైతున్నాయో అందులో ఒక మంచి బయింగ్ అనేది ట్రిగ్గర్ అయిందని ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట అండ్ ఫ్రెండ్స్, రైట్. సో అదేవిధంగా చాలా స్టాక్స్ 10% సర్క్యూట్స్ అబౌవ్ దట్ కూడా ఉన్నాయన్నమాట అండి, మీరు చూడొచ్చు అనమాట అండి. సో టెక్ రిలేటెడ్ అండ్ కెమికల్ రిలేటెడ్, రైట్. సో ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో మీరు చూడొచ్చు అనమాట. హెల్త్ కేర్ అది ఆల్రెడీ మనం వీ హ్యావ్ బిన్ డిస్కసింగ్ కదా హెల్త్ కేర్ అనేది, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం కదండి. సో మీరు చూడొచ్చు అనమాట అండి, కొత్త లైఫ్ టైమ్ హైస్కి స్టాక్స్ వెళ్ళిపోతున్నాయి అనేది మీరు ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అనమాట అండి, రైట్. ఓకే.
అండ్ సో కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్‌లో ఓవరాల్ ఎకానమీ వైస్ నో ఇష్యూ అనమాట. బట్ ఓన్లీ కన్సర్న్ ఏంటంటే యూఎస్ రిలేటెడ్‌గా ఇన్‌ఫ్లేషన్ రిలేటెడ్ థింగ్ ఒకటే మార్కెట్స్‌కి వర్రీ ఫ్యాక్టర్ తప్ప అదర్‌వైజ్ ఏమీ లేదనమాట అండి. మార్కెట్స్ నార్మల్‌గా ఉన్నాయి. బట్ కానీ కొంచెం ఎలివేటెడ్‌గా ఉన్నాయి, హయ్యర్‌గా ఉన్నాయి. ప్రాఫిట్ బుకింగ్ అనేది రావాలి. యాక్చువల్ కరెక్షన్ లైక్ 10-15% డీసెంట్ కరెక్షన్ రీసెంట్ టైమ్‌లో అసలు రాలేదు. కొంచెం కరెక్షన్ వచ్చినా కూడా అది వెరీ షార్ట్ లివ్డ్ ఇమ్మీడియేట్‌గా అది దట్ గాట్ బాట్ అనమాట అండి. సో ఇమ్మీడియేట్‌గా రికవరీ అనేది వచ్చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వెరీ షార్ట్ లివ్డ్ కరెక్షన్స్ అనమాట అండి. చాలా ఫాస్ట్‌గా రికవరీస్ అనేవి ఇమ్మీడియేట్ వితిన్ 1 ఆర్ 2 డేస్‌లో వచ్చేస్తున్నాయి అనమాట అండి. దట్ కైండ్ ఆఫ్ లిక్విడిటీ చేజింగ్ కరెంట్లీ ఇండియన్ మార్కెట్స్ అనమాట అండి. సో ఇది ఎంతవరకు ఎక్స్టెండ్ అవుద్దో చూద్దాం. రైట్. సో ప్రస్తుతానికైతే మాత్రం థింగ్స్ ఆర్ లుకింగ్ బుల్లిష్. వన్స్ అగైన్ యాక్చువల్‌గా నిన్న బేరిష్‌గా ఉన్న సినారియో సెంటిమెంట్ దట్ ఈస్ ద ఛాలెంజింగ్ టాస్క్ విత్ మార్కెట్ అండి. సో ఈ ట్రెండ్ లైన్ కొంచెం ఇలా డ్రా చేస్తే ఇప్పుడే నాకు అనిపించింది యాక్చువల్‌గా కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ కింద కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అబ్జర్వ్ చేశారు కదా! సో ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఇది బ్రేక్ అయితే కనుక సో రైట్. సో సినారియో మారిపోయిందండి. ఎక్స్‌ట్రీమ్ బేరిష్ సినారియో కాస్త సో మార్కెట్ స్ట్రక్చర్ మారిపోవడం వల్ల బుల్లిష్‌గా అయిపోవడం జరిగింది. అనదర్ 2% దాకా సో ప్రైస్ వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్ అవ్వాలండి. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి 24,500 దాటితే కనుక 26,000 లెవెల్స్‌కి అంటే లైక్ 2-3% రైట్. ఇప్పుడున్న లెవెల్ నుంచి ఇంకా ఫర్దర్‌గా 2-3% దాకా సో నిఫ్టీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. ఇది బ్రేక్అవుట్ అవి కంటిన్యూ అవుతాయి కనుక రైట్. బుల్ ఈజ్ క్రేజీ అనమాట అండి. సో బుల్ చాలా ఫియర్స్‌గా ఉంటుంది మీకు తెలుసు కదా అటాక్ చేసినప్పుడు. సో ఆ కైండ్ ఆఫ్ చాలా రోజుల తర్వాత విత్ డీసెంట్ వాల్యూమ్స్ తోటి మంచి బయింగ్ అయితే కనిపించింది ఫ్రెండ్స్ రైట్. అండ్ ఈరోజు చూద్దాం అనమాట అండి. లుక్ ఎట్ దిస్ హెవీ వెయిట్స్ పెర్ఫామ్ చేయడం జరిగింది ఆటోమేటిక్‌గా. దెన్ ఓన్లీ ఇట్ క్యాన్ బి పాసిబుల్ కదా ఇండెక్స్ ఎంత బాగా మూవ్ అయిందంటే. సో అండ్ సెక్టర్ అనాలిసిస్ లుక్ ఎట్ దిస్ వండర్ఫుల్ ఆల్ సెక్టర్ ఇండిసెస్ క్లోజ్ ఇన్ గ్రీన్ అండి. అన్ని సెక్టర్ల ఇండిసెస్ కూడా గ్రీన్లో క్లోజ్ అవ్వడం జరిగింది. మెటల్స్ కానివ్వండి, ఇన్ఫ్రా కానివ్వండి, సో 2% అండి. ఆటో అన్నీ కూడా 2% వండర్ఫుల్గా పెరగడం జరిగింది. సడన్గా మార్కెట్ స్ట్రక్చర్ మారిపోయింది ఫ్రెండ్స్. ఈవెన్ పిఎస్యూ బ్యాంక్స్ కూడా, ఐటీ ఇండెక్స్ కూడా, సో అన్నీ కూడా లైక్ మోర్ దాన్ డీసెంట్గా 1% పైనే మోస్ట్లీ. బట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్తో పోల్చుకుంటే మిగతా సెక్టర్స్ యాక్చువల్గా బాగా పెర్ఫామ్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు అనమాట అండి. సో వండర్ఫుల్ షో అనమాట అండి. సో వన్స్ అగైన్ బ్యాక్ ఆన్ ట్రాక్. మళ్ళీ మార్కెట్స్ యొక్క ట్రెండ్ సినారియో మారిపోవడం జరిగింది. లుక్ ఎట్ దిస్ క్యాండిల్ రైట్. దానికి రీజన్ ఏంటంటే అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పినప్పుడు లెటస్ సే ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అవుతుందా లేదో చూద్దాం అని కూడా చెప్పడం జరిగింది. బట్ కానీ నిన్న మనం స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇట్ వాస్ ట్రేడింగ్ సమ్వేర్. చాలా మారుబోజీ క్యాండిల్ నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉంది. బట్ చెప్పడం జరిగింది కదా డే స్టిల్ లెటస్ ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాం. బట్ కానీ లుక్ ఎట్ దిస్ బౌన్స్ అండ్ వన్స్ అగైన్ ఏదైతే 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఉందో అది బ్రీచ్ అవ్వింది కానీ అది మళ్ళీ రెస్పెక్ట్ చేసింది ప్రస్తుతానికి. బట్ స్టిల్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర మాత్రమే ఉందన్నమాట. ఇట్ హ్యాస్ టు ట్రావెల్ లాంగ్ వే. ఆ లెవెల్ దాటుకుని ఇంకా వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట రైట్. సో విక్స్ ఆటోమేటిక్ కూల్ అవుతుంది అనమాట అండి. ఇండియా విక్స్ అయినా అదర్ యూఎస్ విక్స్ అయినా. సో ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ స్టేబుల్గా ఉన్నాయో ఆటోమేటిక్గా లుక్ అట్ దిస్ నిక్కాయ్ 3% పెరిగిందండి రైట్. కాస్పీ 2% రైట్. సో అన్ని ఇండిసెస్ కూడా బాగా వండర్ఫుల్గా పెరిగింది. నాస్డాక్ అరౌండ్ 2% పెరిగింది. క్రేజీ అండి. యాక్చువల్గా 2%, 1.5% డౌన్ నుంచి 2% పాజిటివ్ క్లోజ్ అవడం అంటే విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. సో రైట్. ప్రస్తుతానికి అయితే సెల్లింగ్ ఆగింది ఆర్ బయింగ్ ఫ్రెష్ బయింగ్ వస్తుందా లేదని విల్ కమ్ టు నో అనమాట అండి. ఓన్లీ సెల్లింగ్ ఆగడం వల్ల వచ్చిన రీట్రేస్మెంట్ డెడ్ క్యాట్ బౌన్స్ ఆర్ మంచి బయింగ్ వచ్చిందా అనేది యూఎస్ మార్కెట్ సంబంధించి నేను చెప్తున్నాను అనమాట అండి. మన మార్కెట్స్లో క్లియర్గా చూసాం మంచి బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది. అది క్లియర్గా మనకి విజిబుల్గా ఉంది కదా రైట్. సో అదేవిధంగా డౌ జోన్స్ కొంచెం ఫ్లాట్ క్లోజ్ అయింది. అండ్ ఈరోజు ఎలా ట్రేడ్ అవుతుందో చూద్దాం అనమాట అండి. ఫర్ నౌ డాక్స్ యూరోప్ ఇండెక్స్ అయితే ట్రేడింగ్ స్లైట్లీ పాజిటివ్ అనమాట అండి. అరౌండ్ 1% దాకా. బట్ ఓవరాల్గా వాట్ ఏ షో అండి. సో చాలా కాలం తర్వాత విసికి వేసారిపోయాం అనమాట అండి. ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో చాలా కాలం తర్వాత ఒక మంచి వాల్టైల్ మూమెంట్స్ అనేవి మార్కెట్లో ప్రీవియస్ ఈ వీక్లో కొంచెం వాల్టైలిటీ అనేది మనం విట్నెస్ చేసాం అనమాట అండి ఫ్రెండ్స్ రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. అండ్ ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా రిటైల్ ట్రేడ్ హబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.